నీ భక్తి జీవితంలో దేవుళ్ళు నువ్వు ఎంతబడికి నిలబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు జీవించుచున్న జీవితమే కావచ్చు, నీ బిడ్డలకు నేర్పించే జీవితమే కావచ్చు, నీ కుటుంబానికి నేర్పించే జీవితమే కావచ్చు. నీ జీవితంలాగా నువ్వు పాడైపోయి ఉంటే నీ పిల్లలు కూడా పాడైపోవాలనుకుంటున్నావా? నువ్వు నశించిపోతే నీ పిల్లలు కూడా నశించిపోవాలనుకుంటున్నావా? నీవు అన్యాయస్తుడిగాను, అక్రమస్తుడిగాను, వ్యభిచారిగాను, దొంగతనం చేయబడిగా, నరహత్తురాలుగాను, లేకపోతే వ్యభిచారం చేసిన దానిలాగాను నువ్వు జీవిస్తే నీ బిడ్డలు కూడా అలాగే జీవించాలనుకుంటున్నావు? నీలో మార్పు రాక, నీ బిడ్డల్లోకి మార్పు రాక, దేవునిలో నువ్వు నాటపడక, నీ పిల్లలు నాటపడక, నీ కుటుంబం నాటపడక, దేవుడు అనుగ్రహించిన కృపను నువ్వు పొందుకోక, నీ బిడ్డలు పొందుకోక, దేవుడు రాకడా నీ పోకడా సమయం వస్తే నీ బ్రతికి ఎలా ఉంటుంది? దేవుడు కనుక తీర్పు తీర్చాలనుకుంటే ఆ తీర్పులో నీ జీవితం ఎలాగున్నది? భక్తి జీవితం నామకార్థపు భక్తేనా? ఎక్కడ పోసిన గొంగలి అక్కడే. సాధారణమైన జీవితం. బైబిల్ మోసుకెళ్ళి మోసుకురావటమే తప్ప బైబిల్లో ఏమున్నదో కూడా మనకు తెలియదు.